మద్యం అక్రమ కేసులో రాజకేశ్ రెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కేశిరెడ్డి మెమో వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో అందిస్తారు. లోకేష్, యస్మాశ్వరి ఏదైతే లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి పట్టుబడినటువంటి 11 కోట్ల రూపాయలు రాజకేశ్ రెడ్డిదే అంటూ కూడా ఏసీబీ కోర్టులో సిట్టు ఇవైతే చెప్పడం జరిగింది. అయితే 2024 జూన్లో సంబంధించినటువంటి డబ్బులు అప్పట్లో రాజకేశ్ రెడ్డి వరుణ్ అనే వ్యక్తికి మొత్తాన్ని డబ్బులు ఇచ్చారని. అయితే ఆ డబ్బులు తనవి కాదు, ఖచ్చితంగా కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఆర్బీఐతో రెఫర్ చేసుకోండి, అదేవిధంగా సీరియల్ నెంబర్ మొత్తము నోట్ చేసుకోండి, వీడియోగ్రఫీ చేసుకోండి, జూన్ తర్వాత ముద్రించబడినటువంటి నోట్లు కనుక దాంతో ఉంటే తను నిరపరాధి అని ప్రూవ్ అవుతుంది, ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు రాజకేశ్ రెడ్డి తన విన్నపాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ అదే విన్నపాన్ని పిటిషన్ రూపంలో అంటే మెమో రూపంలో రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దానిపైన వాదనలు జరిగిన అనంతరం కీలకమైనటువంటి ఆదేశాలను ఏసీబీ కోర్టు జారీ చేసింది. ఇప్పటికే అయితే సిట్ అధికారులతో వాదనలు జరిపినటువంటి ఏసీబీ జడ్జి ఆ 11 కోట్ల మొత్తాన్ని కూడా మాచవరం ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసేసామని తెలపడంతో కూడా ఏ విధంగా డిపాజిట్ చేశారు, ఇన్ కేసు డిపాజిట్ చేసింటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపండి, అదేవిధంగా డిపాజిట్ చేసినటువంటి 11 కోట్ల మొత్తాన్ని కూడా పక్కకు పెట్టాలి, మిగతా డబ్బులతో ఇతరత్ర ఖాతాల్లో ఉండేటువంటి డబ్బులతో కావచ్చు లేదా డిపాజిట్ నుంచి వచ్చేటువంటి డబ్బులతో వాటిని కలపద్దు అని చెప్పి కూడా కీలకమైనటువంటి ఆదేశాలను ఏసీబీ కోర్టు ఎస్బీఐ మాచవరం బ్రాంచ్కి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాష్ను మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నందు కారణంగా దాన్ని పక్కన ఉంచాలని చెప్పి కూడా ఏసీబీ కోర్టు ఇప్పటికే ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ను కోరినటువంటి నేపథ్యంలోనే మొత్తం మీద మాచవరము ఎస్బీఐ బ్రాంచ్ ఏదైతే ఉందో అది కేవలం చిన్న బ్రాంచ్ కాబట్టి అక్కడ నగదు మొత్తాన్ని కూడా లెక్క పెట్టడానికి వీలు లేదు కాబట్టి ప్రస్తుతం నా వెనక ఉన్నటువంటి ఏదైతే ఎస్బీఐ బ్రాంచ్ ఉందో ఇక్కడ ఎస్ఎంఈ పడమట బ్రాంచ్గా చెప్పాలి. ఇది ఏదైతే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి ప్రధాన బ్రాంచ్. ఇక్కడ దాదాపు రోజుకి 40 నుంచి 50 కోట్ల వరకు కూడా డిపాజిట్లు అదేవిధంగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మాచవరం సంబంధించినటువంటి ఇప్పటికే ఎస్బీఐ బ్రాంచ్లో దానికి సంబంధించినటువంటి యంత్రాగ్రి అంటే 11 కోట్లని లెక్క పెట్టడానికి కావాల్సినటువంటి మిషనరీ లేని కారణంగా ఇక్కడ ఈ బ్రాంచ్కి తీసుకొని వచ్చి ఆ 11 కోట్ల మొత్తాన్ని కూడా సిట్ అధికారులు ఆ బ్రాంచ్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదే ఎస్బీఐ బ్రాంచ్ మాచవరం కూడా సూచించినటువంటి నేపథ్యంలోనే ఉదయం ఈ 11 కోట్ల మొత్తాన్ని కూడా ఈ బ్రాంచ్కి తీసుకొని వచ్చడం జరిగింది. ఈవినింగ్ వరకు కూడా నగదు మొత్తాన్ని కూడా ఇదే బ్రాంచ్లోనే పెద్ద మిషనరీతో కూడా లెక్కలు చేపట్టినటువంటి ఈ ఎస్ఎంఈ పడమట బ్రాంచ్ అధికారులు చెప్తున్నదైతే మాత్రం ఒకటే, తమకు 11 కోట్ల మొత్తం కూడా అందాయి, ఆ 11 కోట్ల మొత్తాన్ని కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మాచవరం ఎస్బీఐ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తన డబ్బులు కావాలంటే జూన్ 2024 తర్వాత ముద్రించబడినటువంటి నోట్లు దాంతో ఉంటాయి కనుక ఖచ్చితంగా వాటిని పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలి, అదేవిధంగా సీరియల్ నెంబర్స్ నోట్ చేయాలి అని చెప్పి మెమో పైన కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాచవరం ఎస్బీఐ బ్రాంచ్ని ఆ క్యాష్ని పక్కకు ఉంచమని చెప్పి అదేవిధంగా పంచనామా కూడా నిర్వహించమని చెప్పి కూడా కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే రాజకేశ్ రెడ్డి వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కూడా ఒకటే చెప్తున్నారు, సిట్టు తొందరపాటు చర్యలకు పాల్పడుతుంది, ఏదో లేనటువంటి డబ్బును అంటే తనకు సంబంధం లేనటువంటి డబ్బును తీసుకొచ్చి తనగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలాంటి పిటిషన్ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా కేశిరెడ్డి న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహేష్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.